భార్య వెళ్ళి పొయ్యి వెలిగించి రొట్టె వేస్తోంది. భర్తకి రొట్టె తయారు చేయడం ప్రధాన ప్రయోజనం. భర్తకి రొట్టె తయారు చేస్తున్నప్పుడు పొయ్యి యొక్క మంట వలన సెగ తగలడం అనుషంగిక ప్రయోజనం. సెగ తగులుతోంది, వెచ్చగా ఉంది కదా అని రొట్టెని పట్టించుకోలేదనుకోండి భార్య, మాడి మసి అయిపోతుంది రొట్టె, భర్త తినడానికి ఏమి ఉండదు. సిద్ధుల కోసం వెంపర్లాడిన వాడు తన రొట్టె తాను కాల్చుకున్నవాడు. సిద్ధుల్ని పక్కన పెట్టి తను తరించాలని ప్రయత్నించిన వాడు లోకాన్ని తరింపజేయగలిగిన సమర్థత యందు నిలబడినవాడు. అందుకే సిద్ధులు ప్రకటించడం అంత హేయమైన విషయం ఏదీ ఉండదు. తపస్సులు, జ్ఞానులు, మహాపురుషులు అటువంటి వాటి జోడికి వెళ్ళరు. శంకర భగవత్పాదుల మాటల్లో అయితే అది కాకి రెట్ట అన్నారు శంకరాచార్యులు వారు. ఇలా తుడిచేయమన్నారు అంతే. సిద్ధి కలిగితే, నీకొక కొత్త విషయం తెలిస్తే దాన్ని ప్రకటించవద్దు. కాకి పెంట దులిపినట్టు దులిపేసి ఈశ్వరుడి వైపుకి అడుగులు వేసి అని చెప్పారు. శాస్త్రాలు అలా మాట్లాడాయి, ఉన్న యథార్థాలు అవి. కానీ ఇవాళ మనం ఏమిటంటే శాస్త్రం ఏం కోణంలో మాట్లాడిందో ఆ కోణంలో అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిని మనం అందుకోగలిగితే మనం ఒక సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి నేను రామాయణం చెప్తున్నాను సుమండి, ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేనేం మాట్లాడుతున్నానంటే రామాయణం మాట్లాడుతున్నాను అంతే. కాబట్టి ఇప్పుడు ససాగరమానా దృశ్యం అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరీ లంకాం, 3 అవస్థలలో ఉండేటటువంటి లంకని ఆయన చూస్తున్నారు. అంటే ఎవడు ఎన్ని 180 ఏళ్ళు బతకనివ్వండి, 90 ఏళ్ళు బతకనివ్వండి, 96 ఏళ్ళు బతకనివ్వండి, ఏమిటి నువ్వు సాధించింది అని అడిగారు అనుకోండి, 4వ అవస్థలోకి వెళ్ళనంత కాలం వాడు జీవితంలో అనుభవించినవి 3 అవస్థలే. అది కుక్క అవచ్చు, పిల్లి అవచ్చు, పంది అవచ్చు, నక్క అవచ్చు, చీమ అవచ్చు, దోమ అవచ్చు, మనిషి అవచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు అనుభవించింది మాత్రం 3 అవస్థల యందు తిరుగుతాడు. ఈ 3 అవస్థల్లో తిరిగేటటువంటివన్నీ కూడా శరీరముతో తాదాత్మ్యత చెంది ఇదే నేనన్న జీవులు. ఇది నేను కాదన్నవాడెవడో వాడు 4వ అవస్థ వైపుకి అడుగులు మొదలుపెట్టాడని గుర్తు. ఆ సాధన మొదలైతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడప్పుడు ఫలిస్తుంది. ఈ జన్మలో కాకపోతే మీరు దగ్గర పడిపోయారని గుర్తు. ఏదో ఒక జన్మలో అది లభిస్తుంది. ఒక్కొక్కసారి